ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈరోజు నీతో స్వయంగా మాట్లాడాలని ఆ రామయ్య తండ్రి తన దూతతో వచ్చాడు. అంటే ఎవరో తెలుసా నీకు? హనుమంతుడు. మరి ప్రాప్తం ఉంటే మరి ఇది వినగలుగుతావు తల్లి. మరి ఒక్కసారి ఈ సాయి చెప్పేది విను. మరి ఒక్కసారి విన్న తర్వాత నీకే అర్థమవుతుంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అని. అలాగే నీ కష్టాలు తీరిపోయే మార్గం కూడా చూపిస్తాను తల్లి. కాస్త ఓపికతో నేను చెప్పేది అర్థం చేసుకో తల్లి. జీవితం ప్రతి ఒక్కరి సంతోషాలకు ఇవ్వకపోవచ్చు, కానీ సంతోషకరమైనటువంటి జీవితం మీ చేతుల్లోనే ఉంది తల్లి. అది నువ్వే రాసి పెట్టుకోవాలి. మరి ఒక్కసారి పుస్తకం రాయడం పూర్తయిపోయాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో, అలానే జీవితం చివరి అంకంలో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేము కదా. మరి అందుకే మరి నీ జీవితం అనే పుస్తకమును ఆత్మస్థైర్యంతో అడ్డంకులన్నీ కూడా తొలగించుకుంటూ అందంగా ఊహాగానాలు చేసుకుంటూ ఆహ్లాదంగా రాస్తూ అలాగే ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే చివరికి మనం ఏమీ సాధించలేము తల్లి. ఒంటరిగా అయిపోతాము. మరి చిన్న విత్తనం నుండి మహావృక్షం ఏ విధంగా వస్తుంది? మరి చిన్న జలపాతం ఒక మహానదిగా ఎలా అవుతుంది? ఇవన్నీ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే నీ యొక్క బాధ ఏదైతే ఉందో అది చిన్నదైపోతుంది తల్లి. మరి చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను ఏ విధంగా తడుపుతాయో అదేవిధంగా నీ యొక్క ఏదైతే అద్భుతాలు జరుగుతాయో అద్భుతాలన్నీ కూడా మొదట చిన్న చిన్న వాటితోనే మొదలవుతాయి. కాబట్టి నువ్వు వేసే ఒక చిన్న అడుగు ఏదైతే ఉందో అది నీ విజయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది తల్లి. ఏదైనా సరే ఇప్పుడు 100 అడుగులు వెళ్ళాలన్నా సరే ముందు ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. అలాగే నువ్వు కోటీశ్వరుడు కావాలన్నా సరే ₹1తోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నావు అంటే ఒక రోజున నువ్వు ఖచ్చితంగా నీ యొక్క అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది తల్లి. మరి ఈరోజు నువ్వు చేసే చిన్న ప్రయత్నమే రేపు నీకు పెద్ద విజయం చూడగలుగుతావు. మరి నీ గురించి నీకు తెలియాలి అంటే ప్రతిరోజు కూడా హృదయం అనే పలక మీద నువ్వు చేసేటువంటి పనులు, ఆలోచనలు, నీ మనసులో ఆలోచనలు అన్నీ కూడా రాసుకో తల్లి. అలాగే నీ కోరికలు, ఆశయాలు, నీ కన్నీళ్ళు, బాధలు, నీ మంచి చెడు అన్నీ కూడా, నీ తప్పులు ఒప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు దాచుకుని అది ఏ విధంగా నువ్వు సరి చేసుకుని నీ యొక్క లోకాన్ని చూసావంటే అప్పుడు నీకు యొక్క నీ తప్పులు ఏవైతే చేస్తున్నావో అవన్నీ కూడా నీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒకసారి అవకలనం చేసుకుని ఈ సమస్య ఇలా వచ్చినందుకు కారణం ఏమిటి, నా తప్పు ఏదైనా ఉందా, లేదు అంటే నేనేమైనా తప్పు చేశానా ఏంటి, లేదు అంటే ఇది దైవ సంకల్పమా ఏంటి అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఆ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. చూడు తల్లి, నీకు నువ్వే గొప్పవాడివి, నీకు నువ్వే రాజు అనే అన్నీ కూడా నువ్వు రాణివైనా సరే ఎవరైనా సరే నీ యొక్క సామ్రాజ్యానికి నువ్వే వారసుడలివి. కాబట్టి నీ కోరిక ఈరోజు నా కోరిక తీరలేదు బాబా అని మాత్రమే నువ్వు బాధపడవచ్చు. కానీ ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా నీకు ఎప్పుడు కూడా విజయం వైపు అడుగులు వేస్తావు. కానీ నువ్వు నడవడానికి కష్టపడుతున్నావు. మరి నీకు ప్రతి అడుగునా సరే ముళ్ళబాటే అని నీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ చివరికి నువ్వు గెలిచేది ఈ మార్గంలో పడిన కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా గెలిచిన తర్వాత నువ్వు ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు నీకు కనిపిస్తుంది అన్నమాట నీ యొక్క శక్తి ఎంత ఉన్నదో అన్నది. మరి ఈ మార్గంలో పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అలాగే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గుర్తు చేసుకో, నీకు ఊరటనిస్తాయి. మరి 4 రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శించడము, 3 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతాము, చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడిపోతూ ఉంటాం. ఈ సిద్ధాంతం
ఈ సిద్ధాంతం, ఆ సిద్ధాంతం అంటూ ఏవేవో పోరాటాలు చేస్తాం. ఇవన్నీ కూడా మిథ్య అని మనం తెలుసుకుని కూడా మనం సంపాదన సంపాదించాలని చెప్పేసి పరుగులు పెడుతూనే చివరకు ఏం అవుతావు అన్నది నీ వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఏమీ చేయలేని పరిస్థితులు, నీ జీవితంలో నువ్వేం చేసావని చెప్పేసి ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నావంటే నీకు అసలు శూన్యమే కనిపిస్తుంది తల్లి. మరి నువ్వు ఎందుకు ఇంతలో వెంపర్లాడిపోతున్నావు? ఎందుకు ఎవరి కోసం నువ్వు ఎంత సాధించాలని నువ్వెంత తపన పడిపోతున్నావు? ప్రతిరోజు నీకు నువ్వు ఒక్కసారి నువ్వు అనుకుని మరి నీకు నువ్వు ప్రేమించుకో. అలాగే గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు ఎదుటివారి కోసం నువ్వు బతకడం కాదు, నీ కోసం నువ్వు బ్రతుకు. నీ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడు కూడా పెంపొందించుకో. అంతేకాని నీ యొక్క ఆత్మ గౌరవాన్ని ఫలంగా పెట్టి నువ్వు సంపాదించే డబ్బు ఏదైతే ఉందో అది నీకు ఎట్టి పరిస్థితులు సహించలేదు తల్లి. ఇది మాత్రం తథ్యం తల్లి. ఇది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నేను చెప్పిన దాన్ని నువ్వు అంగీకరించి తీరాలి తల్లి. ఇది నీ సాయి మాట. నువ్వు సాయి మాట నువ్వు శిరస వహించి నువ్వు నీ యొక్క జీవితంలో నువ్వు ఏదైతే అనుకున్నావో అదే నువ్వు ఆ యొక్క ధోరణితో నువ్వు ముందుకు వెళ్తల్లి. నువ్వు ఏదైతే అనుకున్నావో అలాగే నీ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపుకో తల్లి. నీకు నువ్వే ఒక గొప్ప దానిలా ఊహించుకుని నువ్వు ఏ పని చేసినా సరే నేను ఇది చెయ్యగలను అని చెప్పేసి ఒక గట్టి సంకల్పంతో నువ్వు చేసావంటే నీ పనిలో ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు తల్లి. ఇది నేను చెప్తున్న ఘంటాపదంగా చెప్తున్నాను తల్లి. మరి అలాగే నువ్వు గతాన్ని ఎంతో నువ్వు గుర్తు చేసుకుంటూ అలాగే నువ్వు భవిష్యత్తును అలాగే ప్రజెంట్ ఉన్న దాన్ని కూడా నువ్వు పాడు చేసుకుంటున్నావు తల్లి. నీ జీవితం ఎప్పుడు కూడా చిరునవ్వులకు కారణం అవ్వాలి. అలాగే ఆ ప్రవర్తన అనేది నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరిని నువ్వు ఆదరించాలి తల్లి, ప్రతి ఒక్కరిని నువ్వు అనుకరించాలి తల్లి. అలాగే ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడుకుంటూ గౌరవంగా ఎంతో బాధ్యతగా నువ్వు నీ యొక్క నీ పని అంతా కూడా చేసుకుని అలాగే ఎదుటివారికి ఒక విధేయతను తీసుకున్నావంటే నీ జీవితం ఒక మారిపోతుంది తల్లి. మరి నీ కష్టాలన్నీ కూడా ఆనందంగానే ఆహ్వానించు. ఈరోజు నీ కష్టం వచ్చింది కదా అని మనం మౌనంగా కూర్చుంటామా చెప్పు? మరి అది కాదు కదా. కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నీ మనసుకి ఆత్మస్థైర్యాన్ని అనేది నువ్వే నింపుకోవాలి తల్లి. నీకు ఎలాంటి వారు ఆత్మీయులు లేనప్పుడు నీకు నువ్వే ఆత్మస్థైర్యాన్ని చెప్పుకుని నిలబడాలి తల్లి. నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు. మరి ఈరోజు బాబా నీతో చనువుగా ఉన్నవాళ్లే నన్ను మోసం చేస్తున్నారు. నాన్న వాళ్ళందరూ కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు. నా సమస్యలు ఏ విధంగా తీర్చుకోవాలి అది నీ చేతుల్లోనే ఉంది. నాకు సాయి నువ్వు నాకు ఏం చేసినా సరే నీదే బాధ్యత తండ్రి అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా మదన పడుతూ ఉంటావు కదా బిడ్డ. తల్లి, మనసుల్లో మార్పు అనేది చాలా సహజం తల్లి. ఎలా మారాలన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలన్నది అనుభవమే చెప్తుంది. మరి అసలు ఎందుకు మారాలన్నది నీ యొక్క అవసరం ఏదైతే ఉందో చెప్తుంది. మరి కుదిరితే ఒక సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్ళకైతే నువ్వు ఎప్పుడు కారణంగా మారకూడదు తల్లి. ఎందుకంటే అది ఎప్పటికైనా సరే నీకు తిరిగి కన్నీరునే తెచ్చుకొచ్చి పెడుతుంది తల్లి. ఏ క్షణమైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఎవరిని కూడా ఏడిపించుకు తల్లి. ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు, ఒకరి ఏడుపుకు నువ్వు కారణం కావద్దు తల్లి. కర్మఫలమే నిన్నే కాదు నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది. నువ్వు ఎలాంటి కర్మలు చేసినా సరే అది నీతోనే పోదు తల్లి, నీ యొక్క పిల్లలను కూడా పట్టి పీడిస్తుంది. అది తల్లి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నువ్వు బాధపడవద్దు తల్లి. ఎందుకంటే తెల్ల కాగితం మీద చిన్న నల్ల మరకలు మాత్రమే చూస్తే ఈ సమాజంలో నీలో మంచితనాన్ని ఎప్పటికీ కూడా గుర్తించలేదు తల్లి. మరి నీ జీవితంలో నిజాయితీ పరుడిని ఏడిపిస్తాయి, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని మాత్రం అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. మరి ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి మనం ఎలా బతికినా సరే ఎంత చెడు వారిని మనం దగ్గర చేయవద్దు తల్లి. విలువలేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే అది చివరికి మన విలువే తగ్గేలా చేస్తుంది తల్లి. మరి ఆ జనం మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది తల్లి. కానీ అలాంటి నమ్మకాన్ని ఇప్పట్లో కోల్పోతున్నాం తల్లి. మనం ఎవరు కూడా అలాంటి నమ్మకాన్ని పొందలేకపోతున్నారు. జీవితంలో చాలా విచిత్రంగా మారిపోయింది. మళ్ళీ మనిషికి జీవితాంతం కూడా తోడుగా ఎవ్వరు కూడా ఉండరు తల్లి. అలా ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం మనుషుల యొక్క భ్రమ అని చెప్పేసి మనం అనుకోవాలి. మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరేదీ ఉండదు తల్లి. జీవితం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఎంతో కాలం కలిసి ఉంటాం.
అనేది మనం ఈరోజు ఒకరితో ఉండొచ్చు, రేపు ఇంకొకరితో ఉండొచ్చు. మరి కాబట్టి ఆ ధనమే జీవితమే ప్రధానం అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా వెళ్ళామంటే మనకు ఎట్టి పరిస్థితుల్లోని మన యొక్క జీవనోపాధిని మనం కోల్పోవాల్సి వస్తుంది. అలాగే మనం ఎదుటివారి యొక్క గౌరవాన్ని మనం పొందలేము. మరి ఇట్టి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. మరి ఇప్పుడున్న రోజుల్లో మనుషులు చాలా స్వార్థంగా తయారైపోతున్నారు. మనం మాట్లాడితే కానీ మాట్లాడిన బంధాలను వదిలేయడమే ఉత్తమం తల్లి. నువ్వు మాట్లాడితేనే మాట్లాడతారు అనుకుంటే నీ బంధం వారికి అవసరం లేదని అర్థం తల్లి. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎందుకు నువ్వు వాళ్ళ వెనకాలే వెంపర్లాట పెడుతున్నావు? ఎందుకంటే నువ్వు అర్హత నీకు లేదు అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అయినా సరే నువ్వు వాళ్ళ వెనకే వారు నా వాళ్ళు అని చెప్పేసి నువ్వు వాళ్ళ వెనక తిరుగుతూ ఉన్నావు. అది నువ్వు మానుకో తల్లి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ వెనక తిరుగుతూ మానేసి నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటావో అప్పుడే నువ్వు నీ కష్టాలను ఊబి నుంచి బయటపడతావు తల్లి. మరి ఇట్లాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి మరి ఆ అర్హత ఏదైతే ఉందో అర్హత నువ్వు పొందాలంటే ముందు నువ్వు సన్మార్గంలో నడువు. నీ సాయి చెప్పినట్లు నడుచుకో. జీవితం సంతోషంగా మారిపోతుంది తల్లి. మరి మనసులో కల్మషం లేని వారు మన ముందైనా సరే వెనకైనా సరే ఒకేలా మాట్లాడతారు. కానీ ఒంటి నిండా విషం నింపుకున్న వారు మాత్రం మన ముందు చాలా తీయగా అయ్యా మీరెంతండి, మీరింత అని చెప్పి అంటారు. కానీ వెనక వెళ్ళి గోతులతో తవ్వుతారు. మరి ఇలాంటి వారి వల్ల ఎన్నో జీవితాలు అనేవి నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి అబద్ధాలన్నీ కూడా మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా కూడా ఏదో నటిస్తూ బతికేసే వాళ్ళు ఉన్నంత వరకు నీతి నిజాయితీ ఇవి అన్నిటికి కూడా విలువ అయితే ఉండదు తల్లి. మరి చాలామంది నిజాయితీ ఉంది కానీ వాస్తవం కాదు. అది వారికి ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని చెప్పేసి భగవంతుడు అన్నీ కూడా చూస్తూనే ఉంటాడు. తల్లి నువ్వు అనుకున్నది సమయానికైతే జరుగుతుంది. నువ్వు ఆ విషయంలో ఎలాంటి బెంగ కూడా పెట్టుకోవద్దు. ఈరోజు శ్రీ సాయి చెప్పినట్లుగా సాయి మీద నమ్మకంతో నువ్వు ఈ యొక్క రామయ్య చెప్పే మాటలు వింటున్నావు అంటే మరి నీ జీవితం పక్కవారితో పోల్చుకోకూడదు తల్లి. ఎందుకంటే సూర్యచంద్రులు మనకు ఇద్దరూ కూడా వెలుగునిచ్చేవారు. కానీ ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం అయితే ఉండదు కదా. మరి ఎవరి టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. దేనికైనా సరే సమయం రావాలి. సమయాన్ని బట్టి వారి వ్యక్తిత్వం బయటపడుతుంది. నటించే బంధాలు ఎప్పుడు కూడా తీయంగా మధురంగానే మాట్లాడుతూ ఉంటాయి, మధురంగానే కనిపిస్తూ ఉంటాయి. నిజమైన బంధాలు ఎప్పుడూ కూడా కష్టంగా కఠినంగానే ఉంటాయి. అది స్నేహితుడైనా సరే, అదే బంధువు అయినా సరే. స్నేహితుడు అంటే నీకు నీ యొక్క శ్రేయోభిలాషను కోరుకునేవాడు కటువుగా మాట్లాడతాడు. అదే నిన్ను నయవంచన చేసి నిన్ను మోసం చేయాలనేవారు చాలా ఆ మాటలకు కత్తికి తేనె పూసి మంచిగా నీకు చొరక పెడతారు. మరి ఇలాంటి వారిని నువ్వు ఎప్పుడు కూడా దగ్గర చేరకు. ఎప్పుడైతే నిన్ను పొగుడుతూ ఉన్నారో వాళ్ళ నుంచి నువ్వు దూరంగా అయితే వెళ్ళు తల్లి. వారిని ఎప్పుడూ కూడా నీ దరిదాపులకు రానివ్వకు. అలాగే నిన్ను ఎప్పుడు కూడా నువ్వు చేసే పని నువ్వు తప్పు అని చెప్పేసి ఎవరైతే ఖండిస్తారో వారిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోకు తల్లి. అలా వదులుకున్నావు అంటే ఇక నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందలేవు తల్లి. నువ్వు మరి నిన్నుగా నమ్మేవాళ్ళు నీ డబ్బును చూసితే రారు తల్లి. వాళ్ళు నీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది ప్రవర్తన వాళ్ళకి నచ్చి నిన్ను ఒక గొప్పదైనటువంటి జీవితం గడపడానికి నీకు సహకరించడానికి వస్తూ ఉంటారు తల్లి. మరి అలాంటి వారిని నువ్వు వదులుకున్నావు అంటే జీవితంలో మళ్ళీ నువ్వు ఒక మనిషిని, ఒక అద్భుతమైనటువంటి మనిషిని, అలాగే అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయావు అని చెప్పేసి నువ్వు చాలా బాధపడతావు తల్లి. చాలా ఆ యొక్క బాధ అనేది ఎలా ఉంటుంది అంటే అయ్యో నేను ఆ పలానా రోజున ఆయన అలా చేశానే, నేను వేరే ఎవరినో నమ్మేసి ఈయన ఇలా మోసపోయానే, నిజంగా ఆయన చెప్పిన మాట నేను వినటం అయితే ఈరోజు ఇలా పరిస్థితి రాకపోనే, అయ్యో సాయి నాకు ఆ రోజు చెప్పాడు, ఆ రోజు నేను చెప్పింది నేను సరిగా వినలేదు, ఇలా అనుకుంటావు తల్లి. మరి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఎప్పుడు కూడా నటించే బంధాలు ఎక్కువగా నమ్ముతూనే ఉంటాం కదా. మరి ఎందుకంటే మనం మనుషుల్లా ప్రవర్తిస్తాం కాబట్టి నిజాయితీ పరులను ఎప్పుడు కూడా ఏడిపిస్తాం, నిందలు వేసేవారిని ఎప్పుడు కూడా నవ్విస్తాం, మాట చెప్పే వాళ్ళని అవమానిస్తాం, మాట ఖచ్చితంగా ఉన్న వాళ్ళని, అలాగే ఎటువంటి విలువ లేని వాళ్ళని గౌరవిస్తాం. మరి బ్రతుకు ఇలాగే సాగిపోతుంది. విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం
పెంచడమే అవుతుంది. కాబట్టి వారితో వాదించకుండా, మాట్లాడకుండా మౌనంగా ఉండడమే చాలా మంచిది తల్లి. మరి అమ్మ, ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడవద్దు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. బ్రతికినంత కాలం ఎలా బతుకుతున్నావు, ఎంత గొప్పగా బతుకుతున్నావు, ఎంత వ్యక్తిత్వంతో బతుకుతున్నావు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి. అంతేగాని ఎవరినో ఒకరు విమర్శిస్తే నీకు ఇదవుతుంది అని చెప్పేసి అని ఆ యొక్క సంస్కారం అనేది సంస్కార విహీనంగా అయితే చేయకూడదు తల్లి. ఎప్పుడు కూడా నీ కోసం ఏడ్చేవారు ఉంటే అది నీ అదృష్టం అని చెప్పేసి అనుకోవాలి. అంతేగాని నిన్ను ఏడిపించేవారు ఉంటే అది నీ దురదృష్టం అని చెప్పేసి నువ్వు అనుకోవాలి తల్లి. మరి నీ కోసం 10 మంది, ఒక నలుగురు ఏడుస్తున్నారు అంటే అది నీ యొక్క అదృష్టంగా నువ్వు భావించాలి తల్లి. అంతే. ఎందుకు అంటే నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు. మరి నీ మనసు బాధపడుతూ ఉంటే రేపు నువ్వు గెలవాలి అని చెప్పేసి ఒక కోరిక అనేది నీకు రగులుతుంది తల్లి. అలాంటి కోరిక నీకు రగిలింది అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అడ్డుకట్ట వేయకుండా, నీకు ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు ఎప్పుడూ కూడా ధర్మం వైపుకు పయనిస్తూ అలాగే ధర్మ బాటలో ఏడిచి నీ యొక్క గమ్యాన్ని చేరుకున్నావంటే ఎంతటి ముళ్ళ బాటలైనా సరే పువ్వుల్లో వెళ్ళినట్టే నువ్వు చివరికి చివరి గమ్యం చేతిలోకి నీకు ఈ యొక్క వెనకాల ఏదైతే ముళ్ళబాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గొప్ప అనుభవ పాఠాన్ని అయితే నేర్పిస్తాయి తల్లి. ఎప్పుడు కూడా బాధపడుతూ కూర్చుంటే రేపు నువ్వు ఎలా గెలవాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు తల్లి. ఒక పట్టుదల అలాగే పోరాడే ఆత్మస్థైర్యం నీలో నింపుకోవాలి తల్లి. మరి నీతో కలగాలి అంటే నువ్వు ఈ సాయి చెప్పే మాటలు ప్రతీదీ కూడా నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తున్నారు బాబా అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా నన్ను కొలుస్తూ ఉండు తల్లి. అలాగే నా యొక్క సందేశాలు అన్నీ వింటూ ఉన్నావంటే నీకు ఒక్క సందేశంలో నీకు నీ యొక్క సమస్య ఏదైతే ఉందో సమస్యలకు పరిష్కారాన్ని అయితే నేను ప్రసాదిస్తాను తల్లి. ఎప్పుడు కూడా నువ్వు మంచిగా ఉండాలి. అలాగే నీ అలవాట్లు కూడా మంచిగానే ఉండాలి. నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క వ్యక్తిత్వం కూడా గొప్పగా ఉండాలి తల్లి. ఎప్పుడు కూడా మారవద్దు తల్లి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసినటువంటి గొప్ప విజయం తల్లి. జీవితంలో ఏది ఎప్పుడు చివరికి ఎలా జరుగుతుందో ఏది చెప్పలేము. ఈ దేవుడు ఆడించే ఆట ఏదైతే ఉందో దానిలో మన అందరం కూడా కీలుబొమ్మలం. మరి మనం ఆయన ఆడించింది ఆట, పాడింది పాట అన్నట్టు ఆ విధంగా మనల్ని ఆడిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్నటువంటి జీవితం ఎదుటివారిని దూషించడం, ఎదుటివారిని విమర్శించడం ఈ కట్టిపెట్టి నువ్వు నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నీ యొక్క కోరికల వైపుకు నువ్వు అలాగే నీ యొక్క సంకల్పం సిద్ధింపజేసుకుని నువ్వు దాన్ని పూర్తి చేసుకుని ఆనందపడాలి తల్లి. అలాగే ఈ యొక్క దైవం ఏదైతే ఉందో దైవాన్ని ఎప్పుడూ కూడా ఆరాధించు తల్లి. ఆ దైవారాధన అనేది నీ యొక్క కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని ఆ దైవారాధనలోనే నీకు తెలియపరుస్తాయి తల్లి. మరి ఇలాంటి దైవారాధన ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ ఉన్నావో నీలో ఒక నిమ్మలమైనటువంటి మనస్సు ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే పొందుతుంది. నిర్మలంగా ఎంతో అద్భుతంగా ఆ యొక్క అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి నువ్వు పొందావు అంటే ఇక నువ్వు అదృష్టం వైపు పరుగులు తీసావు అని చెప్పేసి నేను అర్థం చేసుకోవాలి బిడ్డ. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ మాటలు ఈ రామయ్య మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు అంటే మరి ఒక్కసారి ఆలోచించి తల్లి. నీ జీవితం వ్రాయగలుసుకోవాల్సిన పుస్తకం తల్లి. మరి నువ్వు ఒక్కసారి రాసావు అంటే మళ్ళీ అది రాసుకోవడానికైతే ఉండదు తల్లి. దాని చివరి పేజీ కూడా ఖరారు చేయబడి భగవంతుడు ఎప్పుడు కూడా ఖరారు చేయబడి ఉంచుతాడు. కాబట్టి దాన్ని దాటి నువ్వైతే వ్రాయడానికి ఏమీ ఉండదు తల్లి. ఈ ప్రపంచమే అతిపెద్ద వేదిక తల్లి. మనం ఇక్కడ ఎవరు కూడా ఖాళీ రంగస్థలం అనేది ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అలాగే నీ జీవితంలో ఒక్కొక్క పాత్ర వస్తూ ఉంటుంది, ఒక్కొక్క పాత్ర నీకు దూరం అయిపోతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కరు నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు, ఒక్కొక్కరు నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. అలాగే ఒకళ్ళు నీకు ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఓదార్పునిస్తూ ఉంటారు. అలాగే నిన్ను కొంతమంది మోసం చేయడానికి చూస్తారు. ఏది ఏమైనా సరే ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే మనం ముందుగా ఒక్కటి ఆలోచించుకోవాలి. మనకి ఎవరు మంచివాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, అలాగే ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మనల్ని ఉద్ధరిస్తున్నారు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి బిడ్డ. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుంటూ కూడా మరి రకరకాల భావోద్వేగాలు కుట్రాకుతంత్రాలతో కూడినటువంటి నాటకాలు ఎన్నో మనం ఈ వేదికల మీద చూస్తూనే ఉంటాం కదా. మరి అలాంటి కుట్రలు కుతంత్రాలు
పాత్రలు కలిగినటువంటి మన జీవితం అనే నాటకం అనేది రంగస్థలం నాటకం పండించడానికి ఆ యొక్క దేవుడు ఆడించే ఆట ఏదైతే ఉందో ఆ ఆటలో మనం పాత్రలు మాత్రమని చెప్పేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి తల్లి. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఆత్మలోకి వెళ్ళకుండా, ఆత్మ న్యూన్యతా భావన నీకు లేకుండా, నీకు ఎప్పుడు కూడా నిరంతరము కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నావంటే నీకు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే లభిస్తాయి తల్లి. నీకు ముందుగా నీ యొక్క మనసును శాంతింపజేసుకోగలుగుతావు. అలాగే నువ్వు ఏదైనా సరే నీ కర్మ నిన్ను నిలదీస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు అలాంటి కర్మలు బట్టి నువ్వు చెడు కర్మలు నువ్వు ఎప్పుడు కూడా ఆస్వాదించకు తల్లి. ఎప్పుడు కూడా నువ్వు మంచి కర్మలనే చేస్తూ అలాగే భగవన్ నామస్మరణలో నీ యొక్క జీవితం అంతా గడిపావు అంటే ఆ భగవంతుడే నిన్ను చూసుకుంటాడు తల్లి. మరి నేను చెప్పాను కదా, నువ్వు నన్ను చూడు నేను చూస్తానని చెప్పి. మరి నువ్వు నన్ను దగ్గరకు పిలిచావంటే, నువ్వు నన్ను ఏ విధంగా పిలిచావంటే నేను ఆ విధంగానే నేను నీకు బదులు చెప్తాను తల్లి. మరి నీ జీవితంలో ఉన్న ఎన్నో పొరపాట్లు నువ్వు తెలుసుకుని తరచుగా వాటిని ఆలోచిస్తూ వాటిని సరి చేసుకుంటూ నువ్వు ముందుకు సాగాలి తల్లి. ఆ విధంగా సాగినాడు నీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు నెరవేరిపోతాయి తల్లి. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంతటి అదృష్టవంతురాలువో ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది తల్లి. మరి కాబట్టి నీ యొక్క అదృష్టాన్ని ఎప్పుడు కూడా రెట్టింపు చేసుకోవాలి, కానీ ఎప్పుడు కూడా దాన్ని ఒక నాకేమొచ్చు నాకేం తెలియదు అన్న దృష్టిలో మాత్రం ఎప్పుడు చూడవద్దు తల్లి. మరి ఎదుటివారి తప్పులు ఏమైనా సరే ఉన్నాయంటే ఆ అర్హత నీకు లేదు తల్లి. మరి మనకు ఏ విధంగా బతకాలో మనమే చూసుకోవాలి. అలాగే నువ్వు చెడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు వేసినా సరే అది నీ యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది, కానీ నిన్నెప్పుడు కూడా ఓదార్పు అయితే రాదు తల్లి. మరి కాలం గడిచే కొద్దీ కూడా కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరి మనం అంటే చిరాకు, నిర్లక్ష్యం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈరోజు స్వయంగా రామయ్య తన దూతతో నీకు ఈ యొక్క మాటలు అందిస్తున్నాడు తల్లి. మరి రామయ్య రూపంలో నీకు ఈ సాయి ఇంత గొప్ప సందేశాన్ని అందిస్తున్నాడు అంటే నీ కోరికలు నెరవేరాలి, అలాగే నీ యొక్క విలువలు ఏవైతే తగ్గకుండా ఉండాలని చెప్పేసి ఆ బాబా పడే తాపత్రయము, అలాగే రామయ్య పడే తాపత్రయము ఎంత ఇదిగా ఉన్నదనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని నిజంగా బాబా గారు మనకు అందించినందుకు బాబా మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ అయితే చేయండి. మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ యొక్క చిన్న సబ్స్క్రైబ్ నాకు కొండంత అండగా ఉంటుంది. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఆ పోస్ట్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, నోటిఫికేషన్ రూపంలో. అలాగే నా యొక్క వీడియోలు అన్నీ కూడా చాలా ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఒకసారి మీరు పాత వీడియోలు చూడాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్లో ఒక్కసారి నా యొక్క ఛానల్లోకి వెళ్ళి ఆ ఇన్ఫోలోకి వెళ్ళి ప్లేలిస్ట్కి వెళ్తే మీకు ఏ వీడియో చూడాలన్నా సరే మీకు ఏదో ఒక సందేశం అయితే బాబాగారు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క బాబాగారి కృపకు మీరు పాత్రులు కావాలి. అలాగే మీ జీవితంలో కూడా మీరు అనుకున్నవి ప్రతీదీ కూడా బాబాగారి దయ వల్ల మీరు సాధించుకోవాలి. అలాగే మీ జీవితంలో ఉన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల వైపు మీరు ఒక అద్భుతమైనటువంటి ధర్మ మార్గంలోనే వెళ్ళి ఆ యొక్క లక్ష్యాలు అనేవి మీరు చేరుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు ఈ సందేశంతో సెలవు తీసుకుంటున్నాను. మరలా రేపు వేరొక అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.